తండ్రి కోరిక రాసిన వారు ఎన్ శివనాగేశ్వరరావు గారు. సీతాపురం అనే గ్రామంలో సుబ్బయ్య శెట్టి అనే వ్యాపారి ఉండేవాడు. ఆయనకొక పచారీ దుకాణం ఉండేది. ఆ కొట్టు మీద భుక్తికి లోటు లేకుండా ఆదాయం ఉండేది, కాని చాలామంది వర్తకుల్లా ఆయన వ్యాపారంలో బాగా డబ్బు సంపాదించలేకపోయాడు. సుబ్బయ్య శెట్టి కొడుకు బదరీనాథుడు కూడా తండ్రి దుకాణంలోనే వ్యాపారం నేర్చుకోసాగాడు. సుబ్బయ్య శెట్టి తరచుగా కొడుకుతో, నా జాతకం మంచిది కాదు, అందువల్లనే బాగా సంపాదించలేకపోయాను. నువ్వైనా బాగా సంపాదిస్తే నాకు తృప్తిగా ఉంటుంది అంటూ ఉండేవాడు. ఒకసారి సుబ్బయ్య శెట్టి ఇంటికి పొరుగురులో ఉండే ఆయన బావమరిది పరమానందయ్య శెట్టి వచ్చాడు. మాటల సందర్భంలో ఆయన సుబ్బయ్య శెట్టి అభిప్రాయం తెలుసుకుని, బావా, నీ వ్యాపారం రాణించకపోవటానికి కారణం నీ జాతకం కాదు, వ్యాపారంలోని మెళుకువలు తెలియకపోవటం. మా ఊరిలో నాకు నారాయణ శెట్టి అనే మిత్రుడున్నాడు. అతని దగ్గర నీ కొడుకును గుమస్తాగా చేరుస్తాను. వ్యాపారంలోని మెళుకువలు నేర్చుకుని పైకి రాగలడు అన్నాడు. సుబ్బయ్య శెట్టి ఇందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు. మరునాడే పరమానందయ్య శెట్టి బద్రీనాథుణ్ణి వెంటపెట్టుకుని తన మిత్రుడైన నారాయణ శెట్టి వద్దకు తీసుకుని పోయి, వీడు నా మేనల్లుడు. నువ్వు వీడికి వ్యాపారంలోని మెళుకువలు నేర్పాలి. ఇక నుంచి వీడి బాధ్యత నీది అని చెప్పాడు. ఒక రోజున నారాయణ శెట్టి కొట్టుకు భూషయ్య అనేవాడు వచ్చి మినుములు మంచి రకం చూపించమని అడిగాడు. బదరీనాథుడు మేలి రకం మినుములు చూపించాడు. భూషయ్య మినుముల్ని కొంచెంసేపు పరిశీలించి, ఎంతకంటే మంచి రకం లేవా అని అడిగాడు. అందుకు బదరీనాథుడు, ఇవి మేలు రకానివే, ఎంతకంటే మంచివి లేవు అన్నాడు. ఆ సమాధానం విని భూషయ్య వెళ్ళిపోబోతుంటే నారాయణ శెట్టి ఆపి బదరీనాథుడితో, రాత్రి వేరే మూటలు వచ్చాయి, లోపలికి పోయి దక్షిణం మూలనున్న మూటలోని మినుములు పట్టుకురా అన్నాడు. భూషయ్య ఈసారి బదరీనాథుడు లోపలి నుంచి తెచ్చిన మినుములు చూసి తృప్తిగా తలాడించి, ఈ రకం బావున్నాయి అని ఆ మినుములు కొనుక్కుపోయాడు. బదరీనాథుడు నారాయణ శెట్టితో, అయ్యా, 2 మూటల్లోని మినుములు ఒకే రకం కదా అంటూ తన అనుమానం వెలిబుచ్చాడు. దానికి నారాయణ శెట్టి, మన దగ్గరకు వచ్చే ఖాతాదారులలో కొందరికి నాణ్యత సంగతి బొత్తిగా తెలీదు, కానీ మనమెక్కడ మోసం చేస్తామో అని తెలిసినట్టు నటిస్తారు. అటువంటి వాళ్లకు మన దగ్గరున్న సరుకు ఒకే రకమైన 2 రకాలుగా చూపిస్తే సంతృప్తి చెందుతారు అన్నాడు. మరొకసారి గిరీశం అనే ఖాతాదారుడు వచ్చాడు. అతనొచ్చేసరికి దుకాణం రద్దీగా ఉన్నది. గిరీశం బదరీనాథుడికి తనకు కావలసిన సరుకుల జాబితా ఇస్తూ, జాబితాలో ఉన్నవన్నీ త్వరగా ఇవ్వు, అవతల నాకు ముఖ్యమైన పనులున్నాయి అంటూ తొందర చేశాడు. మీకంటే ముందొచ్చిన వాళ్ళున్నారు, వాళ్ళకిచ్చేదాకా ఆగండి అన్నాడు బదరీనాథుడు. ఆ జవాబుకు గిరీశం కోపం తెచ్చుకుని వెళ్ళిపోబోయాడు. అయితే నారాయణ శెట్టి అతన్ని పలకరించి, ఒక్క నిమిషం కూర్చోండి, ముందు మీ పనే చూస్తాను అని పక్కకు తిరిగి చూస్తూ, ఒరేయ్, ఎవరక్కడా, ముందు గిరీశం గారి సరుకుల సంగతి చూడండి, అలాగే వారికి మంచి చల్లని నీళ్లు పట్టుకురండి, బాగా ఎండన పడి వచ్చినట్టున్నారు అని కేక వేశాడు. ఇది విని గిరీశం తృప్తిపడిపోయి కూర్చున్నాడు. నారాయణ శెట్టి గిరీశం కంటే ముందు వచ్చిన వాళ్లకు సరుకులిచ్చిన తర్వాతనే గిరీశం సరుకుల సంగతి చూశాడు. అయినా గిరీశం మాట్లాడలేదు. సరుకులు కట్టి ఇచ్చే వరకు ఓపిగ్గా ఆగి వాటిని తీసుకుని వెళ్ళిపోయాడు. బదరీనాథుడు నారాయణ శెట్టిని, అయ్యా, గిరీశం ధోరణి నాకర్థం కాలేదు. నేనన్న మాటకు కోపగించుకుని వెళ్ళిపోబోయినవాడు మీరు చాలా ఆలస్యం చేసినా ఎందుకు కిమ్మనలేదు అని అడిగాడు. బదరీనాథ, కొంతమంది ఖాతాదారులు తమకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటారు. అటువంటి వాళ్లను మనం నలుగురి ముందు బాగా మాట్లాడి మర్యాద చేస్తే సంతృప్తి చెందుతారు అని చెప్పాడు నారాయణ శెట్టి. ఒకసారి చిదంబరం అనే అతను దుకాణానికి వచ్చి తనకు కావలసిన సరుకులు తీసుకుని డబ్బు వారం రోజుల్లో ఇస్తానని చెప్పాడు. బదరీనాథుడు వెంటనే ఖాతాపద్దు పుస్తకం తీసి బాకీ డబ్బు నమోదు చేయబోయాడు. ఇది చూసిన నారాయణ శెట్టి బదరీనాథుడితో, చిదంబరం గారి వంటి పెద్ద మనుషులు అప్పు తీసుకుంటే మనం ఖాతాపద్దు రాయనవసరం లేదు, వారే జాగ్రత్తగా గుర్తుంచుకొని తెచ్చిస్తారు అన్నాడు. ఆ మాటకు చిదంబరం ఎంతో సంతోషించి వెళ్ళిపోయాడు. చిదంబరం వెళ్ళగానే నారాయణ శెట్టి బదరీనాథుడితో, పుస్తకంలో ఇప్పుడు చిదంబరం ఎంత సరుకు అప్పుగా తీసుకున్నాడో రాయి అన్నాడు. బదరీనాథుడు ఆశ్చర్యపోతూ, ఆయన ఉండగా వద్దని ఇప్పుడు రాయమనటంలో మీ ఆంతర్యం నాకు అర్థం కాలేదు అన్నాడు. నారాయణ శెట్టి చిన్నగా నవ్వి, మనం వ్యాపారంలో అందరినీ నమ్మినట్టు కనిపించాలి కాని ఎవ్వరినీ నమ్మకూడదు.
చిదంబరం నిజాయితీ పట్ల మనం నమ్మకం కనబరిస్తే అతను నీతిగా బాకీ చెల్లించటానికి కట్టుబడతాడు. ఒకవేళ అతను మనం మరిచిపోయామని భావించి ఊరుకుంటే అప్పుడు మనం పద్దు చూపించి అడగడానికి వీలుంటుంది అన్నాడు. ఒక సంవత్సరం గడిచిన తర్వాత నారాయణ శెట్టి బదరీనాథుడితో, నీకు వ్యాపారంలోని చాలా మెళకువలు నేర్పాను. ముఖ్యమైనది మరొకటి మిగిలింది. అది బాకీ వసూలు. ఆ కిటుకు కూడా తెలుసుకున్నావంటే నీకిక తిరుగుండదు. మనకు సిరియాళుడనేవాడు 100 వరహాలకు పైగా బాకీ ఉన్నాడు. వాడి దగ్గర సొమ్ము వసూలు చేసుకురా అని చెప్పాడు. బదరీనాథుడు 2, 3 సార్లు సిరియాళుణ్ణి కలిసి బాకీ సంగతి అడిగాడు. అయినా వాడు ఇచ్చే ధోరణిలో లేడు. ఆ బాకీ ఇవ్వకపోగా సిరియాలుడు సరుకు అప్పు కోసం దుకాణానికి వచ్చాడు. బదరీనాథుడు దీనికి కోపం తెచ్చుకొని, పాత బాకీ ఇచ్చేదాకా మళ్ళీ అప్పు పెట్టటం కుదరదు అన్నాడు. అంతలోనే నారాయణ శెట్టి కల్పించుకుని, సిరియాళా, అవసరమైన సరుకులు తీసుకువెళ్ళు. వీలు చూసుకుని డబ్బు సర్దుబాటు చెయ్యి. నీ దగ్గర డబ్బెక్కడికి పోతుంది అన్నట్టు మీ పెద్దమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరిందట కదా. ఈ బాకీ తీర్చివేస్తే మళ్ళీ పెళ్లికి అవసరమైన సరుకులు అప్పుగా తీసుకుపోవచ్చు అన్నాడు. నారాయణ శెట్టి మాటల వలలో పడిన సిరియాళుడు 4 రోజుల్లో బాకీ పూర్తిగా జమకట్టాడు. ఆ తర్వాత వారం రోజులు ఆగి కూతురు పెళ్లికి అవసరమైన సరుకుల కోసం వచ్చిన సిరియాళుడితో నారాయణ శెట్టి, ఈ మధ్య వ్యాపారం బాగా సాగటం లేదు. నీకప్పివ్వనందుకు ఏమీ అనుకోకు. మరెక్కడైనా ప్రయత్నం చెయ్యి అన్నాడు. ఈసారి పెద్ద మొత్తంలో అప్పు చేసి ఎగవేయాలన్న ఎత్తుగడలో ఉన్న సిరియాలుడు నారాయణ శెట్టి అసలు సంగతి గ్రహించాడని మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. తనకేసి చూస్తున్న బదరీనాథుడితో నారాయణ శెట్టి, నిజానికి సిరియాళుడు డబ్బు స్తోమత కలవాడే. అయితే అప్పులు చేసి ఎగవేసే మనస్తత్వం అతడిది. అలాంటి వాళ్లకు కీలెరిగి వాత పెట్టాలి అన్నాడు. కొన్నాళ్లు జరిగాక నారాయణ శెట్టి బదరీనాథుణ్ణి పక్కన కూర్చోపెట్టుకుని ఆప్యాయంగా, నాయనా, ఇప్పుడు నీకు తెలియని వ్యాపార రహస్యాలు, మెళకువలు లేవు. ఇంటికి వెళ్లి మీ నాన్నగారి వ్యాపారం నీ చేతికి తీసుకో అని చెప్పాడు. బదరీనాథుడు నారాయణ శెట్టికి వినయపూర్వకంగా నమస్కరించి తన ఊరు చేరి తండ్రి వ్యాపారం చేపట్టి కొద్ది కాలంలోనే వ్యాపారాన్ని అభివృద్ధి చేసి తండ్రి కోరిక తీర్చాడు. ప్రాప్తం రాసినవారు వైఎస్ రాజేశ్వరి గారు. ఒక గ్రామంలో అమరయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతనికి తొలుచూలు ఒక గుడ్డి ఆడపిల్ల పుట్టింది. అమరయ్య దంపతులు తమ ప్రారబ్ధానికి ఎంతో కుమిలిపోయారు. వాళ్ళు ఆ బిడ్డకు మల్లమ్మ అని పేరు పెట్టుకుని పెంచసాగారు. మల్లమ్మకు 12 వచ్చేసరికి అమరయ్య సంతానం 6 అయ్యారు. సంసార భారం అమరయ్యకు భరించరనిదైంది. గుడ్డిదైన మల్లమ్మ ఏ పని చేయలేదు. ఒకనాడు అమరయ్య అతని భార్య ఇలా అనుకున్నారు. మనకు రోజులు గడవటం చాలా ఇబ్బందిగా ఉంది. ఈ గుడ్డిదాన్ని పెంచి పెద్ద చేసి ప్రయోజనమేమిటి? పెద్దయ్యాక దానికి పెళ్లి కాదు. అది మనకు రొమ్ముల కుంపటి అయి కూర్చుంటుంది. దాన్ని ఎక్కడైనా వదిలేస్తే దాని ప్రాప్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఏ దయామయులైనా చేరతీయవచ్చు. శక్తికి మించిన భారాన్ని దైవానికి వదలటం మేలు. మర్నాడు అమరయ్య మల్లమ్మను వెంట పెట్టుకుని బయలుదేరాడు. దారి పొడుగునా అతన్ని బాధ దహిస్తూ ఉన్నది. ఆ సాయంకాలానికి వాళ్ళు ఒక గ్రామం చేరారు. ఆ గ్రామం పక్కగా ఒక వాగు ఉన్నది. వర్షాకాలంలో తప్ప ఆ వాగులో నీరుండదు. ఈ సమయంలో నదిలో నీరు లేదు. అమరయ్య మల్లమ్మతో సహా ఆ వాగులోకి దిగి అక్కడ కూర్చొని తాను కట్టుకొచ్చిన సద్దిమూట విప్పి మల్లమ్మకు తినిపించాడు. తర్వాత తాను తిన్నాడు. కొద్ది దూరంలో ఒక చెలమ ఉంటే అందులో తాను నీరు తాగి మల్లమ్మ చేత తాగించాడు. ఆ రాత్రి వాళ్ళిద్దరూ ఆ వాగులోనే పడుకున్నారు. చల్లగాలికి ఇద్దరూ సుఖంగా నిద్రపోయారు. తెల్లవారగానే అమరయ్య మల్లమ్మకేసి చూశాడు. ఆ పిల్ల నిశ్చితంగా నిద్రపోతున్నది. అమరయ్య కళ్ళలో నీళ్లు నిలిచాయి. అతను మల్లమ్మను ముద్దు పెట్టుకుని గబగబా తన గ్రామంకేసి నడిచి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి మల్లమ్మ మేలుకొని లేచి కూర్చొని నాన్నా అని పిలిచింది. తన తండ్రి తనను వదిలి పారిపోయాడని ఆమెకు తట్టను కూడా లేదు. ఆమె 2, 3 సార్లు తండ్రిని పిలిచి సమాధానం రాకపోయేసరికి తనకు తిండి తీసుకురావటానికి వెళ్లి ఉంటాడు అనుకున్నది. ఆమె నిశ్చితంగా ఆ వాగు ఇసుకలో తడివి కొన్ని రాళ్లు ఏరుకొని తన లంగాలో వేసుకున్నది. తర్వాత వాటిలో నుంచి తనకు కావలసినవి 5 రాళ్లు ఉంచుకొని మిగిలినవి పారేసింది. ఆ 5 రాళ్లతోనూ ఆమె గచ్చకాయలు ఆడుకోసాగింది. జనం వాగు మీదుగా అటూ ఇటూ పోతున్నారు కాని మల్లమ్మను గురించి ఎవరూ పట్టించుకోలేదు. కూతురికి దూరం పోతున్న కొద్దీ అమరయ్య గుండె పరువెక్కిపోతున్నది. పాపం ఏం చేస్తున్నదో? ఏడుస్తున్నదా? ఎవరైనా ఎత్తుకుపోయారా?
అమాయకురాలు, ఏ పాపమూ ఎరుగదు. 6 పిల్లల్లో ఒక్కతే నాకు భారమైందా? ఇలా అనుకుంటూ అమరయ్య ముందుకు కాలు వేయలేక ఆగిపోయాడు. అతను గబగబా నడుచుకుంటూ మల్లమ్మ ఉన్న చోటికి వచ్చి, ఆ పిల్ల గచ్చకాయలాట చూసి దిగ్భ్రమ చెందాడు. ఆమె ఆడే 5 రాళ్లలో ఒకటి మామూలు రాయి కాదు, వజ్రం. ధగధగ మెరుస్తున్నది. అమరయ్య హృదయం ఆనందంతో పొంగిపోయింది. అమ్మా మల్లమ్మ అంటూ కూతుర్ని ఎత్తుకుని ముద్దు పెట్టుకుని ఇంటికి తీసుకుపోయాడు. ఒక దీపం వెలిగింది. రాసినవారు కోలపల్లి ఈశ్వర్ గారు. ధనార్జనుడు పేరుకు తగినవాడు. డబ్బు సంపాదించటమే ధ్యేయంగా పెట్టుకుని జీవితంలో అంతులేని సంపద గడించాడు. కాని ముసలితనం పైబడుతున్న తరుణంలో ఎందుకోగాని అతనికి డబ్బుపై ఉన్న వ్యామోహం అంతా పోయింది. ఒక రోజున ఒక గ్రామం పొలిమేరలో ఒక నడి వయస్కుడెవరో ఒక తాడుతో చెట్టుకి ఉరివేసుకునే ప్రయత్నం చేయటం చూశాడు ధనార్జనుడు. వెంటనే ఆ వ్యక్తి దగ్గరకు నడిచి, "ఏం బాబూ, ఎందుకు చావాలనుకుంటున్నావు?" అని అడిగాడు. "నేనొక దరిద్రుణ్ణి. నా భార్యాబిడ్డలకు తిండి కూడా పెట్టలేను. నా చుట్టూ అప్పులు, డబ్బులేని బ్రతుకు దుర్భరం. నాకు చావు తప్ప మరో మార్గం లేదు" అన్నాడతను. "నీ పేరేమిటి? నువ్వేం పని చేస్తుండేవాడివి?" అని అడిగాడు ధనార్జనుడు. తన పేరు కేదారి అని, పచారీ కొట్టు నడుపుతూ బ్రతికేవాడినని, ఆస్తిపాస్తులేవీ లేవని, ఆదాయం సరిపోక అప్పులు చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడతను. అంతా విని ధనార్జనుడు, "ఏదో ఒక పని చేస్తూ నీ కుటుంబాన్ని పోషించుకోవచ్చుగా" అన్నాడు. అందుకు కేదారి నిర్జీవంగా నవ్వి, "సలహాలు ఇవ్వటం సులభం, సహాయం చేయటం కష్టం" అంటూ చెట్టు కింద చేరగలబడ్డాడు. "నేను నీకు సహాయం చేస్తాను. నీ కుటుంబం ఒక నెల రోజుల పాటు తిండికి లోటు లేని విధంగా బ్రతకటానికి సరిపోయేంత డబ్బిస్తాను. ఈలోగా నువ్వు ఏదైనా పని చూసుకొని తిరిగి నీ జీవితాన్ని చక్కదిద్దుకునే వీలు కలుగుతుంది. ఏమంటావు?" అన్నాడు ధనార్జనుడు. కేదారి లేచి నిలబడి ధనార్జనుడి చేతులు పట్టుకున్నాడు. "మీరు ఆ సహాయం చేస్తే చాలు, మా కుటుంబం నిలబడుతుంది" అన్నాడు దీనంగా. "కాని ఒక్క షరతు" అన్నాడు ధనార్జనుడు. కేదారి అయోమయంగా చూస్తూ, "ఏమిటో చెప్పండి. చావబోతున్న వాడిని, మీకోసం నా ప్రాణమైనా ఇస్తాను" అన్నాడతను ఆత్రంగా. ధనార్జనుడు గంభీరంగా కేదారి ముఖంలోకి చూస్తూ, "అదే మాట నాక్కావాలి. నేను కోరినప్పుడు తిరిగి నీ ప్రాణమైనా ఇవ్వాలి" అన్నాడు. కేదారి తల వంచి, "అయ్యా, ఈ రోజుకు నా భార్యాబిడ్డలు బతకటమే నా కోరిక. మీ మాట మరువను. తప్పకుండా నా మాట నిలబెట్టుకుంటాను" అన్నాడు ఎంతో ఆశగా. ధనార్జనుడు కేదారికి అన్నంత డబ్బు ఇచ్చి తన దారిన వెళ్ళాడు. కేదారి ఎంతో సంతోషంతో ఆ డబ్బును తీసుకుని ఇంటికి వెళ్ళాడు. జరిగిందంతా విన్న అతని భార్య, బిడ్డలు దేవుడే ధనార్జనుడి రూపంలో తమని ఆదుకున్నాడని అన్నారు. అప్పుడు కేదారి ముందుగా వెళ్లి కొంత డబ్బు వెచ్చించి తిండికి కావలసిన సరుకులు కొన్నాడు. ఆ పూట కేదారి కుటుంబం కడుపు నిండా భోజనం చేశారు. తర్వాత మిగిలిన డబ్బుతో పక్క ఊరికెళ్లి కొన్ని చిల్లర వస్తువులు తెచ్చి కొద్దిపాటి లాభంతో తన ఊళ్ళో చిన్న వ్యాపారం ప్రారంభించాడు కేదారి. క్రమంగా అతని వ్యాపారం వృద్ధి చెందింది. ఒక సంవత్సరం గడిచేలోగా తన పూర్వస్థాయికి వచ్చాడు కేదారి. ఆ తర్వాత మరో 2 ఏళ్లలో పాత అప్పులన్నీ తీర్చేశాడు. ఆ పైన ఆ చుట్టుపక్కల ఊళ్ళలోకెల్లా పెద్ద వ్యాపారస్తుడిగా మారిపోయాడు. పొలాలు, ఇళ్లులు కొన్నాడు. ఈ విధంగా కేదారి జీవితం అనుకోని మలుపుతో ఎంతో ఉన్నత స్థాయికి చేరింది. పిల్లల పెళ్లిళ్లు వైభవంగా చేశాడు. ఇంటి నిండా నౌకర్లను పెట్టుకున్నాడు. అతనికిప్పుడు లోటంటూ ఏదీ లేదు. అలా 10 సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు కేదారి కొత్తగా వడ్డీ వ్యాపారం మొదలెట్టాడు. సమయానికి అప్పు తీరని వాళ్ల ఆస్తులన్నీ తీసేసుకుంటున్నాడు. అనుమాయుల మీద రవ్వంతైనా జాలి చూపకుండా వాళ్లను పీడిస్తూ తన ఆస్తిని పెంచుకుంటూ పోతున్నాడు. ఒకరోజు సాయంకాలం వేళ కేదారి తన భవంతిలోని విశాలమైన గదిలో ఉయ్యాలపై పడుకొని కూనిరాగం తీస్తూ ఉండగా ఎవరో అక్కడికి వచ్చి, "కేదారి" అని పిలిచారు. విస్మయపడుతూ చూసిన కేదారికి బాగా వయసు పైబడి సరిగ్గా నిలబడలేకపోతున్న ఓ వ్యక్తి కనిపించాడు. "ఎవరు నువ్వు?" అన్నాడు కేదారి. "నేను ధనార్జునుణ్ణి. 10 ఏళ్ల క్రితం నిన్ను ఆత్మహత్య చేసుకోకుండా ఆపి ధనసహాయం చేశాను. ప్రతిఫలంగా నేనెప్పుడు అడిగితే అప్పుడు నీ ప్రాణాలనైనా ఇస్తానన్నావు. ఇప్పుడు నా మూత్రపిండాలు దెబ్బతిన్నాయి. ఈ ప్రాంతంలోకెల్లా గొప్ప వైద్యుడు నాకు చికిత్స చేస్తున్నాడు. మరో ఆరోగ్యవంతుడి శరీరంలోని మూత్రపిండాలు ఒకటి తీసి నా శరీరంలోకి మార్చగలిగితే నేను తిరిగి కోలుకుంటానని ఆయన చెప్పాడు. అందుకే నీ దగ్గరకొచ్చాను" అన్నాడు ఆ వ్యక్తి. కేదారికి ఆ రోజు తను ఇచ్చిన మాట జ్ఞప్తికి వచ్చింది. వెంటనే రానున్న ప్రమాదం గుర్తించాడు.
ప్రమాదం తప్పించుకునేందుకు లేని కోపాన్ని తెచ్చిపెట్టుకుని, నీకెంత ధైర్యం? నా ప్రాణం పణంగా పెట్టి నిన్ను బతికించాలా? కావాలంటే ఆ రోజు డబ్బుకి రెట్టింపు ఇస్తాను. తీసుకుని పోయావా సరే. లేదంటే నా మనుషుల్ని పిలిచి కుక్కల్ని తరిమినట్టు తరిమిస్తాను అన్నాడు. అప్పుడు ధనార్జనుడు తన పైనున్న గొంగళి తీసి విసిరేసి నిటారుగా నిలబడి కేదారి ముందుకు వచ్చి, ఓయి కేదారి, నన్ను కుక్కల్ని తరిమినట్టు తరిమించేంత గొప్పవాడివైనందుకు సంతోషంగా ఉంది. ఆనాడు నిన్ను మృత్యుముఖం నుండి తప్పించి ఈ స్థితికి తెచ్చినందుకు తగిన ప్రత్యుపకారమే అది. కాని ఇదంతా నాకు ముందే తెలుసు అన్నాడు. వివర్ణమైన కేదారి ముఖంలో మార్పుని గమనిస్తూ ధనార్జనుడు ఇంకా ఇలా అన్నాడు. పిచ్చివాడా! ఈ క్షణంలో నిన్ను నీ ఆస్తిని ధ్వంసం చేయించటానికి నాకు నిమిషం పట్టదు. నీకంటే 1000 రెట్లు ధనం నా దగ్గర ఉంది. కానీ మనిషి అసలు స్వభావం, స్వరూపం ఎలా ఉంటుందని తెలియచెప్పటం కోసమే ఇలా వచ్చాను. డబ్బు నీలోని అహంకారాన్ని పెంచి నిన్ను స్వార్థపరుడిగాను, రాక్షసుడిగాను చేసింది. ఆనాడు నువ్వు చచ్చి ఉంటే ఈ అహంకారి ఉండేవాడు కాదు. మాట ఇచ్చిన సంగతి గుర్తున్నా ప్రాణం మీది ఆశ, డబ్బుపైన వ్యామోహం నిన్ను కృతజ్ఞుడిగా మార్చింది. నాకు ఏ జబ్బు లేదు. నిన్ను పరీక్షించాను. నీ నిజస్వరూపం నీకు తెలిసేలా చేశాను. కేదారి, చావబోతున్న చెట్టుకి నీరు పోస్తే తిరిగి బలం పుంజుకొని తన జీవితాంతం ఇతరులకు నీడను, ఫలాలను ఇస్తుంది. ఒక జ్యోతిని వెలిగిస్తే దానితో కొంపలంటించవచ్చును. లేదా ఆ జ్యోతితో వేల జ్యోతులు వెలిగించవచ్చు. నిన్ను కాపాడి ఆదుకున్నది అందుకే. నీలాగే దారిద్ర్యంతో కొట్టుమిట్టాడుతూ మృత్యుముఖంలోకి వెళ్లాలనుకునే వాళ్లను రక్షించి ఆదుకుంటావనుకున్నాను. ఇప్పటికైనా నా ఉపకారానికి అర్థం గ్రహించి పరుల కోసం బ్రతకటంలో ఎంత ఆనందం ఉంటుందో గ్రహించే ప్రయత్నం చెయ్యి అని అక్కడ్నుంచి వెనక్కు మళ్ళాడు ధనార్జనుడు. కేదారికి జ్ఞానోదయమైంది. వెనక్కు వెళ్ళిపోతున్న ధనార్జనుణ్ణి చూస్తూ ఆయన చెప్పినట్టే బతుకుతానన్నట్టు చేతులు జోడించాడు. బేతాళ కథలు ప్రతిజ్ఞాభంగం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఎవడో అసమర్థుడు జిత్తులమారి అయిన వాడి కుతంత్రాల్లో చిక్కి భూత ప్రేతాలు మాత్రమే సంచరించే ఈ శ్మశానంలో అర్ధరాత్రి వేళ తిరుగుతున్నావని నాకు జాలి కలుగుతున్నది. బహుశా ఆ అసమర్థుడికి కార్యం సాధించపెట్టగలనని నువ్వు ప్రతిజ్ఞ చేసి ఉండవచ్చు. కానీ కొన్ని సందర్భాలలో ఎంతటి నీతివంతులు కూడా స్వార్థానికి దాసులై ప్రతిజ్ఞాభంగం చేస్తారు. ఇందుకు ఉదాహరణగా నీకు వజ్రదేహుడనే వాడి కథ చెప్పుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. సింధూర దేశాన్ని సింగపాలుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు ఒకే ఒక కుమార్తె. ఆమె పేరు సుచిత్ర. గొప్ప సౌందర్యవతి. రాజు ఆమెకు వివాహ ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిసి ఎందరో రాజకుమారులు ఆమెను వివాహమాడగోరుతూ దూతల ద్వారా రాజుకు లేఖలు పంపారు. అయితే సుచిత్ర అందుకు ఇష్టపడక, గొప్ప పరాక్రవంతుడు, వీరుడు అని నిరూపించుకోగలవాణ్ణే తాను వివాహమాడగలనని పంతం పట్టింది. మంత్రి భానువర్మకు చంద్రవర్మ అనే కొడుకున్నాడు. తండ్రి జిత్తులమారి స్వార్థపరుడు అయితే కొడుకు అసమర్థుడే కాక పరమ పిరికివాడు. అతడికి ఎలాగైనా రాకుమారిని వివాహమాడాలన్న కోరిక కలిగి ఆ సంగతి తండ్రితో చెప్పాడు. అది విన్న భానువర్మ విసుక్కుంటూ, కోరికైతే బావుంది, కానీ కత్తి పట్టటమే చేతకాని నిన్ను పరాక్రమవంతుణ్ణి చేయటం ఎలా అన్నాడు. అందుకు చంద్రవర్మ విచారంగా, నాన్నా, తంత్రకుతంత్రాల్లో మీరు కౌటిల్యుడంతటి వారన్న ఖ్యాతి ఉన్నది కదా. ఏదో తంత్రం ద్వారా నేను మహాపరాక్రమశాలినని నలుగురి నోట పలికించలేరా అని అడిగాడు. మంత్రి భానువర్మ కొద్దిసేపు ఆలోచించి, అయితే ఒక చిన్న సాహసం చెయ్యి. తూర్పు సరిహద్దు గ్రామాల్లో పులి ఒకటి మనుషులను చంపి తింటున్నది. నువ్వు వెళ్ళి ఆ పులిని చంపటానికి ప్రయత్నించు. పులిని చంపావో యువరాణి నీకు దక్కినట్టే అని చెప్పాడు. చంద్రవర్మ పులి ఉండే అడవి ప్రాంతానికైతే వెళ్ళాడు కాని లోపలికి ప్రవేశించేందుకు సాహసించలేకపోయాడు. ఆ సమయంలో అడవిలో నుంచి నిలువెత్తు దృఢకాయుడొకడు చచ్చిన పులిని భుజాన వేసుకుని వచ్చాడు. అతన్ని చూసి చంద్రవర్మ నివ్వెరపోయి, అయ్యా, ఈ ప్రాంతాల ప్రజల్ని చంపుతున్న పులి ఇదేనా? చేత ఏ ఆయుధం లేకుండా పులిని ఎలా చంపగలిగావు అని అడిగాడు. దానికి దృఢకాయుడు నవ్వి, నా పేరు వజ్రదేహుడు. నేను ధవళగిరి సైన్యంలో దళాధిపతిగా ఉండేవాణ్ణి. అసమర్థులు, పిరికివాళ్లు అంటే నాకు పరమ అసహ్యం. నిన్న జరిగిన ఒక సంఘటనతో మా సేనానాయకుడు అసమర్థుడని తెలిసిపోయింది.
అసమర్థుల కింద పనిచేయనని, పిరికి వాళ్లపై కత్తి దూయనని ప్రతిజ్ఞ చేసి ధవళగిరి వదిలి బయలుదేరాను. అడవిలో ఈ పులి నన్ను అటకాయించింది. ఒక్క ముష్టిఘాతంతో చంపి భుజాన వేసుకున్నాను అన్నాడు. వెంటనే చంద్రవర్మ వజ్రదేహుడి కాళ్ల మీద పడి, అయ్యా, నేను కత్తిపట్ట చేతకాని అసమర్థుణ్ణి. నా మీద దయతలచి ఈ పులి కళేబరాన్ని ఇచ్చావంటే రాజుకు చూపించి ఏదైనా బహుమానం పుచ్చుకుంటాను అని ప్రాధేయపడ్డాడు. వజ్రదేహుడు చంద్రవర్మకేసి అసహ్యించుకుంటున్నట్టు చూసి పులి కళేబరాన్ని కింద పడవేసి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. చంద్రవర్మ ఆ కళేబరంతో రాజు వద్దకు పోయి పులిని తానే చంపినట్టు చెప్పి, ప్రభూ, నన్ను మించిన పరాక్రమవంతుడు ఉంటాడంటారా అన్నాడు. రాజు తన వేలికి ఉన్న వజ్రపు టుంగరాన్ని తీసి చంద్రవర్మకు బహుమతిగా ఇస్తూ, పులిని చంపినందుకే పరాక్రమవంతుడివైతే రాజ్యాలను గెలిచిన వాళ్లను, రాక్షసులను చంపిన వాళ్లను ఏమనాలి అన్నాడు నవ్వుతూ. చంద్రవర్మ రాజు మాటలకు తెల్లపోయి తండ్రిని కలుసుకుని జరిగింది చెప్పాడు. అంతా విన్న మంత్రి, నువ్వు వెంటనే వజ్రదేహుడు ఎక్కడున్నాడో తెలుసుకుని వాడి మీద వేగులను నియమించు, లేకుంటే యువరాణి నీకు దక్కదు అన్నాడు. ఒకనాడు వజ్రదేహుడు ఒక కొండ ప్రాంతాన పోతూ ఉండగా దాపులనున్న గుహలో నుంచి, నా గుహ ముందు నుంచే నడుస్తున్నావా? ఏమా ధైర్యం? అక్కడే ఆగు అన్న భీకరమైన కేక వినిపించింది. వజ్రదేహుడు గుహకేసి చూశాడు. అందులో నుంచి గజబలుడనే రాక్షసుడు గండ్రగొడ్డలితో బయటకు వచ్చి వజ్రదేహుడి మీదికి గొడ్డలి ఎత్తాడు. అయితే వజ్రదేహుడు వాడికి అందకుండా ముప్పు తిప్పలు పెట్టి చివరకు వాడి చేతనున్న గండ్రగొడ్డలని దొరకపుచ్చుకొని వాడి కాళ్ళు చేతులు ఖండించి అక్కడి నుంచి బయలుదేరాడు. దూరం నుంచి ఇదంతా చూసిన వేగులు సంగతి మంత్రి భానువర్మకు, చంద్రవర్మకు చెప్పారు. వెంటనే భానువర్మ కొడుకు బట్టలు చింపి శరీరానికి అక్కడక్కడా చిన్న గాయాలు చేసి రాజు వద్దకు పంపాడు. చంద్రవర్మ రాజును దర్శించి, ప్రభూ, ఈ రాజ్యానికంతటికీ పరాక్రమవంతుణ్ణని నిరూపించేందుకు గజబలుణ్ణి ఎదుర్కొని హోరాహోరీ పోరాడి వాడి కాళ్ళు చేతులు నరికి తమ దగ్గరకు వచ్చాను అని చెప్పాడు. రాజు ఆశ్చర్యపోయి, నీ మాటలు ఎలా నమ్మమంటావు? నువ్వొకసారి మాతో వేటకు వచ్చి ఎలుగుబంటిని చూసి చెట్టెక్కి దాక్కున్నావు. సరే, నిజ నిజాలు తెలుసుకుంటాను, 2 రోజులు ఆగు అన్నాడు. తర్వాత రాజు చారులను పిలిపించి గజబలుడి విషయంలో నిజం తెలుసుకురమ్మని ఆజ్ఞాపించాడు. వాళ్ళు 2 రోజుల్లో వజ్రదేహుణ్ణి వెంట పెట్టుకు వచ్చి జరిగిన వాస్తవమేమిటో రాజుకు తెలియచెప్పారు. రాజుకు వజ్రదేహుడి హుందాతనం, తీరు తెన్నులు చూడగానే అతడు గొప్ప పరాక్రమవంతుడన్న నమ్మకం కలిగింది. రాజు వెంటనే యువరాణి సుచిత్రతో వజ్రదేహుడి వివాహానికి సన్నాహాలు ప్రారంభించాడు. అయితే మర్నాడు నిండు సభలో మంత్రి భానువర్మ, ప్రభూ, వజ్రదేహుడి విషయంలో మీ నిర్ణయం తొందరపాటులా కనపడుతుంది. మన రాజ్యంలో ఇతడి కన్నా పరాక్రమవంతులు ఉండవచ్చు కదా, క్షాత్ర విద్యల్లో పోటీ ఏర్పాటు చేయండి అన్నాడు. ఇందుకు సభలోని ప్రజలందరూ సమ్మతి తెలిపేసరికి రాజు ఆ విధంగానే చాటింపు వేయించాడు. ఆ మర్నాడు ప్రజలు పోటీ చూడటానికి పెద్ద ఎత్తున గుమిగూడారు. అయితే సాహసించి ఎవరూ గజబలుడంతటి రాక్షసుడితో తలపడ్డ వజ్రదేహుడితో కత్తి కలపటానికి ముందుకు రాలేదు. ఒక పావుగంట కాలం గడిచింది. ఎవరూ ఊహించని విధంగా చంద్రవర్మ హఠాత్తుగా ముందుకు వచ్చి వజ్రదేహుడి మీదికి కత్తి దూశాడు. అది చూసిన రాజు, యువరాణిలతో పాటు అక్కడ చేరిన వాళ్ళందరూ నిశ్చేష్టులైపోయారు. వజ్రదేహుడు చంద్రవర్మకేసి ఒక క్షణకాలం అసహ్యపడుతున్నట్టు చూసి చప్పున కత్తి దూసి ఒక్క దెబ్బతో చంద్రవర్మ చేతిలోని కత్తి దూరంగా పోయి పడేలా కొట్టాడు. అందరూ వజ్రదేహుడికి జయ జయ ధ్వానాలు పలికారు. బేతాళుడి కథ చెప్పి, రాజా, మహాపరాక్రమవంతుడైన వజ్రదేహుణ్ణి గురించే కాక అతి భీరువైన చంద్రవర్మ ప్రవర్తనను గురించి కూడా నాకు సందేహం కలుగుతుంది. అసమర్థుల, పిరికివాళ్ల ముఖాలు చూడటానికైనా అసహ్యపడే వజ్రదేహుడు ఎరిగి చంద్రవర్మ మీద ఎందుకు కత్తి దూశాడు? అది ప్రతిజ్ఞాభంగం కాదా? రాకుమారి సుచిత్రను వివాహమాడి సింధూర దేశానికి రాజు కావాలన్న లోభం వల్ల అతడలా చేశాడా? వజ్రదేహుడి శక్తి సామర్థ్యాలు తెలిసి కూడా పరమ పిరికివాడైన చంద్రవర్మ అతడితో హఠాత్తుగా కత్తి యుద్ధానికి ఎందుకు పూనుకున్నాడు? రాజకుమారిని వివాహమాడి తీరాలన్న దృఢ నిశ్చయం అతడిలో హఠాత్తుగా తెగింపు, వీర లక్షణాలకు కారణం అయిందా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, వజ్రదేహ చంద్రవర్మల ప్రవర్తన గురించి సందేహించపడవలసిందేమీ లేదు. ఇద్దరూ తమ తమ స్వభావాలకు అనుగుణంగానే ప్రవర్తించారు. వజ్రదేహుడికి
అసమర్థులు, పిరికిపందుల పట్ల ఉన్న అసహ్యం కారణంగానే అతడు ఒక రాజకుటుంబ గౌరవాన్ని, దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చంద్రవర్మపై కత్తి దూశాడు. అది స్వార్థం వల్ల ఎంతమాత్రమూ కాదు. ప్రతిజ్ఞాభంగం అసలే కాదు. ఇక చంద్రవర్మ తన తండ్రి కుటిల నీతి, కుతంత్రాలకు తల ఒగ్గాడు. కత్తి పట్టనే చేతకానితను కత్తి దూయగానే వజ్రదేహుడు అసహ్యించుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడని, ఆ విధంగా తాను మహాపరాక్రమశాలిగా రుజువై రాకుమారిని వివాహమాడవచ్చునని భావించాడు. అంతేకాని హఠాత్తుగా కలిగిన తెగింపు వల్ల కాదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.